ఎందుకు ఇవ్వాలని అంటే ఏం చెప్తారంటే నేను ఏం చెప్పను. ఎందుకంటే ఆ సాంగ్ ఒకళ్ళు నాకు ఇస్తే బాగా చేస్తా అన్న. ఇది వాళ్ళు ఇస్తారు ఇయ్యరు అనేది వాళ్ళ క్వశ్చన్, అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఒక కొరియోగ్రాఫర్గా ఆ సాంగ్లో చాలా మంది ట్రోల్స్ అడుగుతున్నాయి, ఆ సాంగ్లో ఎలా ఉంది మూమెంట్ అనేది చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి నేనైతే నా తరపు నుంచి సూపర్ చేస్తాను, న్యాయం చేస్తాను. అది ఓకే. సో వ్యక్తిగతంగా బషీర్ మాస్టర్ కి అలాగే శేఖర్ మాస్టర్ కి పడదు ఎందుకు పడదు అని కూడా పెద్ద అదే మన కారణమా దీనికి? దానికి సంబంధం లేదు. వాళ్ళ యూనియన్ వేరు, మా యూనియన్ వేరు. వాళ్ళది తెలుగు, మాది తెలంగాణ. ఓకేనా, మేము కొరియోగ్రాఫర్స్ కాకపోవటానికి ఎక్కువ మమ్మల్ని తొక్కడానికి కారణం తెలుగు డాన్సర్స్ యూనియనే. అలా వాళ్ళ మీద మాకు వాళ్ళకి చాలా ఉన్నాయి. కానీ అదేంటంటే కొరియోగ్రాఫర్కి వ్యక్తి తరంగా ఏం లేదు. వాళ్ళ యూనియన్కి మా యూనియన్కి గొడవలు ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి. కానీ వాళ్ళ యూనియన్కి మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే ఎవరికి ఏం లేవు. ఒక సాంగ్ సిచ్యువేషన్, ఒక బాలకృష్ణ గారిని అందరూ కూడా బాలకృష్ణ గారిది తప్పు అంటున్నారు కాబట్టి నేను ఒక బాలకృష్ణ గారు ఎంత మంచి మనిషి, ఆయన ఎట్లాంటి పర్సన్, ఆయన చేసే డాన్సులు ఏంటని మాకు తెలుసు కాబట్టి అసలు ఇట్లాంటి హీరోకి ఇట్లాంటి స్టెప్పులు చేయొద్దు అని చెప్పి. ఓకే. సో ఇంకోటి మీ నోటి ద్వారా నిన్న రాకేష్ మాస్టర్ స్టెప్పులు ఎలా అయితే ఉన్నాయో సో అలానే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా అలాంటి స్టెప్స్ కొన్ని కాపీ కొడుతున్నాడు అని చెప్పి కూడా గురువుకు దగ్గర శిష్యుడు, అంటే గురువుకి దగ్గర నేర్చుకుండు కాబట్టి కామన్. ఇప్పుడు మీరు సినిమా చూపిస్తామా నీకు దాంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఒకటైనా ఒక సాంగ్ ఉంటుంది, పబ్బు సాంగ్, ఏది కొన్ని బ్లాక్ బాస్టర్ యాక్చువల్గా రాకేష్ మాస్టర్ ఏంటంటే ఎక్కువ ఈ మూమెంట్ చేసేటోడు, ఈ హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఇట్లా చేసేటోడు. అంటే ఎక్కువ ఆయన నుంచి వచ్చిన స్టెప్స్, ఎక్కువ కాపీ స్టెప్స్ అయితే రాకేష్ మాస్టర్ చేసే మూమెంట్స్ అయితే ఎక్కువ శేఖర్ మాస్టర్ చేస్తున్నాడు కొన్ని సినిమాలో. అదే ఇక అదనే చెప్పే అంతే. అంటే చాలా కూడా ఏంటంటే సినిమాలలో డిఫరెంట్ స్టెప్స్ చూపెట్టాలి. సోషల్ మీడియా కాదు, ఇన్స్టాగ్రామ్ కాదు, ఇది ఒక సినిమా. అవును. అది నేను ఇక్కడ ఏంటంటే చాలా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంది, తెలుగు యూనియన్ ఉంది, డాన్సర్స్ యూనియన్, తెలంగాణ డాన్సర్స్ యూనియన్ ఉంది. కొత్త వాళ్ళకి వర్క్ ఇవ్వమంటున్నా, నాకే ఇవ్వమనేది చెప్పట్లే. కొత్త వాళ్ళకి వర్క్ ఇవ్వండి, కొత్త టాలెంట్ వాళ్ళకి ఇవ్వండి. కొత్త టాలెంట్ వాళ్ళకి ఇస్తే ఏమైందంటే ఒక సాంగ్ ని ఆచితూచి ఎలా చేయాలని చూస్తారు. అదే పాత వాళ్ళకి ఇస్తే, ఫేమ్ ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమైందంటే వచ్చిందిగా 4 సుట్టు వేసేస్తే అయిపోద్ది అని చెప్పి చేస్తున్నారు. కొత్త టాలెంట్ కి ఎంకరేజ్ చేయాలని. సో ఇంకొకటి ఇప్పటిదాకా కూడా చెప్పారు, ఆ సాంగ్ మీకు ఇస్తే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తా, ఇచ్చి పడేస్తా అని చెప్పి. ఒకసారి ఆ సాంగ్ పెడితే నేను దానికి ఒకసారి ఒక మూమెంట్ చేస్తారా మీరు? ఇప్పుడు ఆల్రెడీ షూట్ లో చేసేది వేరు. ఇప్పుడు మనం ఇక్కడ చేసే స్టెప్స్ కి దానికి చాలా తేడా ఉంటది. ఇప్పుడు బాలకృష్ణ గారు అన్న తర్వాత ఆ దబిడి దిబిడి మూమెంట్ కి మనం మస్తు చేయొచ్చు, 100 రకాల మూమెంట్ చేయొచ్చు. ఆ దబిడి దిబిడి అనే బాలకృష్ణ గారికి ఒక 20 బాయ్స్ వేసి స్లోగా అట్లా నడిపించి కళ్ళజోడు తీసి మళ్ళీ కళ్ళ జస్ట్ అట్లా నడిపిస్తే అద్భుతంగా ఉంటది. అంటే ఆయన ఒక పెద్ద రేంజ్ హీరో కదా అండి. ఇప్పుడు ఆయన మీరు మాట్లాడుతుంటేనే ఆ ఇమాజినేషన్ చేసుకొని మరి అసలు లేదు, నేను చెప్తున్నా మామూలుగా టాలెంట్ ఇది. టాలెంట్ ఇప్పుడు ఇటు ఒక 10 బాయ్స్ 10 బాయ్స్ సేమ్ వేసి ఒక షాడో లైట్ కొట్టి స్లో మోషన్ లో మళ్ళీ స్లో మోషన్ లో చేస్తే అదొక అద్భుతం. అంటే సృష్టించవచ్చు అట్లా. ఇప్పుడు సాంగ్ ప్రొడ్యూసర్ ఉన్నాడని ఖర్చు పెట్టడానికి, ఏదో నిల్చోబెట్టి కూర్చోబెట్టి స్టెప్పులు చేయడానికి అయితే ఇది సోషల్ మీడియా కాదు, సినిమా. అవును. అందుకోసమే డిఫరెంట్ ఎంత పిండికి ఎంత రొట్టె అన్నట్టు డబ్బులు ఖర్చు పెడతారు వాళ్ళు. ఒక 20 బాయ్స్ వేసుకోండి, ఒక 30 బాయ్స్ వేసుకోండి, లేదా 10 గర్ల్స్ 20 బాయ్స్ వేసుకోండి. ఓకే. సో మొత్తానికి అయితే బాలయ్య బాబు చేసిన స్టెప్ అయితే మీకు నచ్చలేదు. సో రొటీన్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ గారు ఉన్నాయని చెప్పి చెప్పడం చూస్తున్నాం, అంతే కదా? అంతే. సో అంటే ఏదైతే ఢాకు మహారాజ్ మూవీకి సంబంధించి కూడా దబ్బిడి అని సాంగ్ రావడం మనం చూస్తున్నాము. సో ఈ సాంగ్ కి సంబంధించి కూడా సో నెటిజన్ల ఆ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏంటంటే, సో ఒక ప్రజాప్రతినిధి ఉండి, సో ఒక ఎమ్మెల్యేగా ఉన్న, హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య బాబు అలాంటి స్టెప్స్ చేయడం అంటే ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి కూడా
పెద్ద ఎత్తున సోషల్ మీడియా చర్చ నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కూడా మనం బషీర్ మాస్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. అంటే తనకి సంబంధించి స్టెప్స్ అన్ని ఎప్పుడు శేఖర్ మాస్టర్ కాపీ కొడుతూ ఉంటాడని చెప్పి కూడా బషీర్ మాస్టర్ మనతో చెప్పడం. సో ఇది ఇక్కడ విషయం. సో కెమెరామెన్ బబ్లుతో అనిల్, హైదరాబాద్, శ్రీనగర్.